వెల్కమ్ టు స్టావ్నిస్ మీడియా. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అదే మాటను రాజకీయ పార్టీల నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కాకా హోటల్, టీ కొట్టు, బజ్జీల బండి ఇలా ఏదైనా సరే కాదేది ప్రచారానికి అనర్హం అంటున్నారు నేతలు. ఎన్నికలు వచ్చాయంటే చాలు గెలుపు కోసం పడరాని పాటలు పడుతుంటారు. అప్పటి వరకు కనీసం తలెత్తి కూడా చూడని నేతలు ఎన్నికలప్పుడు మాత్రం మీరే మా దేవుళ్ళు అంటూ ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు తెగ తాపత్రయపడుతుంటారు. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నిక అయినప్పటికీ ఈ ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు ఇదే సరైన తీర్పు సమయం అని బీఆర్ఎస్ నేతలు అంటుంటే, గ్రేటర్ ఎన్నికలకు జూబ్లీహిల్స్ నుంచే గెలుపు బాట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఆగమేఘాల మీద అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారనే మాట వినిపిస్తోంది. ఇక గెలుపు కోసం అన్ని దారులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా తమ్ముడు కొడుకు నారా రోహిత్ వివాహం కోసం హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు అక్కడ తన పాత కారును చూశారు. 1994-2004 మధ్య కాలంలో అంబాసిడర్ కారును ఉపయోగించారు. 393 నంబర్ గల ఈ అంబాసిడర్ వాహనం ఆయన అధికారిక వాహన శ్రేణిలో ముఖ్యమైనది. రాష్ట్రమంతటా ఈ కారులోనే పర్యటించారు కూడా. ఇదే అంబాసిడర్ కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే అలిపిరి బ్లాస్ట్ నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆ కారు మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంది. పార్టీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు ఆ కారు చూసి మురిసిపోయారు. విత్ మై ఓల్డ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలను ఇప్పుడు పొలిటికల్ గా వాడుకుంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో టీడీపీ దూరంగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతు ఇచ్చారని, కారు గుర్తుకు ఓటు వేయమని పరోక్షంగా చెప్పారని గులాబీ పార్టీ నేతలు తెగ ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాతో పాటు చంద్రబాబు కారుతో ఉన్న ఫోటోలను పోస్టర్లుగా వేసి ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు కారుకు సపోర్టు చేస్తున్నారంటున్న ఆ పార్టీ నేతలు ఓల్డ్ ఫ్రెండ్ అంటే కేసీఆర్ అని, గతంలో చంద్రబాబు కేబినెట్ లో కేసీఆర్ పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే మాగంటి సునీత ఆంధ్ర ఆడపడుచు అని, 2014లో మాగంటి గోపీనాథ్ కూడా టీడీపీ తరపునే గెలిచారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పోస్టు చేసిన ఒక ఫోటో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పెద్ద దుమారం రేపుతోంది.